నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో వేడెక్కిన రాజకీయం, కొనసాగుతున్న బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైర్. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు. సిద్ధలగుట్టపై పోటెత్తిన భక్తులు. సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన సిద్ధలగుట్ట. పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. వినయ్ రెడ్డిని విమర్శించే హక్కు అమ్ముడుపోయిన బీజేపీ నాయకులకు లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నాయకులకు హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఛార్జిషీట్ ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. 6 అబద్ధాలు, 66 మోసాలతో పాలన కొనసాగిస్తుందని విమర్శ. ఎన్సీఎన్ వార్తకు స్పందన. 26వ వార్డులో డ్రైనేజీ మరమ్మతులు చేయించిన మున్సిపల్ అధికారులు. హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డిని విమర్శించే హక్కు అమ్ముడుపోయిన బీజేపీ నాయకులకు లేదని, మరోసారి వినయ్ రెడ్డి గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, సీనియర్ నాయకులు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, కొంత మురళీలు మాట్లాడుతూ భూముల కోసం, ఆస్తుల కోసం బీజేపీ పార్టీలో చేరిన నాయకులు, అమ్ముడుపోయిన నాయకులు వినయ్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చి ఇష్టం వచ్చినట్లు ప్రోటోకాల్ పాటించకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న బీజేపీ నాయకులకు ప్రోటోకాల్ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. మీడియా సమావేశాలు ఎమ్మెల్యే లేకుండా క్యాంపు కార్యాలయంలో నిర్వహించడం సిగ్గుచేటని, మీడియా సమావేశాలు బీజేపీ కార్యాలయాల్లో నిర్వహించుకోవాలని హితవు పలికారు. ఎంక్వైరీ చేసినావు, అది ఓకే, గ్రేట్, దానికి మేము ఇంకా మద్దతు తెలుపుతాం. అట్లాంటివి చెయ్యు, ఇంట్రెస్ట్గా చెయ్యు, మేము ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. అవినీతికి, అక్రమాలు జరగకుండా మేము పోరాడతాము. మీరు పోరాడండి, మీ స్థాయిలో మీరు తీసుకురాని నిధులు మా స్థాయిలో మేము తీసుకొస్తాం. కాబట్టి ఇంకోసారి అసలు అనడానికి లేదు. ఎందుకంటే ఇది మన పోరాటం, మనది, మన ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు చేసే పనులు, మా అధికార పార్టీ చేసే పనులు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలే తుది నిర్ణయం ఇస్తారు. రేవంత్ రెడ్డికి అంటాడు, రేవంత్ రెడ్డి నీ కాన్స్టిట్యూన్సీకి ఎంత తీసుకోవద్దు, నా కాన్స్టిట్యూన్సీకి అంతే అని. మొన్న రేవంత్ రెడ్డిగా డైరెక్ట్ అడిగి అందరికీ ఏడాదికి 20,000 కోట్లు నా కాన్స్టిట్యూన్సీకి ఇరి, నా జిల్లాకి ఇవ్వమని. నీ కాన్స్టిట్యూన్సీకి మరి నువ్వు ఎంత చెప్పు. ఇలా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు 15 రూపాయలు తీసుకోకపోతే 15 కోట్లు తీసుకో. మరి నువ్వు నీ కాన్స్టిట్యూన్సీకి ఎంత తెచ్చో చెప్పు. కొట్టాడు, లేకుంటే నీతో శాతం కాకపోతే రాజీనామా చేయ రాఘయ్య రెడ్డి. ఊరికే మంది మీద బురద చెల్లదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇంకో పని మా డైనామిక్ లీడర్ వినయ్ రెడ్డి గారి గురించి ఏమైనా చెప్తే మంచిగా ఉండదని. అధికారులను బెదిరించే వైఖరి మార్చుకోవాలని, అభివృద్ధి కోసం అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులను వెంటేసుకుని కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి స్థలాన్ని పరిశీలించడం జరిగిందని, అవగాహన లేని బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇకపై నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ మంజూరు చేయించిన క్రెడిట్ 100% వినయ్ రెడ్డికే దక్కుతుందని, వారానికి 5 రోజులు ఆర్మూర్ నియోజకవర్గంలో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని నేరుగా హైదరాబాద్ వెళ్లి సమస్యలను ముఖ్యమంత్రి ఎదురుగా తీసుకెళ్లి కావలసిన నిధులు మంజూరు చేయిస్తున్నారని అన్నారు. సంవత్సర కాలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ కోసం తీసుకొచ్చిన నిధుల వివరాలు బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయడం చేతకాని నాయకులు విమర్శించి కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు లిక్కి శంకర్, ఇంతియాజ్, ఫయాజ్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొద్దిగా డబ్బు తెచ్చుకొచ్చి, ఫండ్స్ తెచ్చి పట్టణాన్ని డెవలప్ చేయండి. మేము ఎక్కడ అడ్డుపడతలేమే. మమ్మల్ని రమ్మనండి, నేను మీతో నష్టం. మీరు ఢిల్లీ తీసుకపోతే మా మున్సిపల్ 36 మంది కౌన్సిలర్లో ఉన్నాం, చైర్మన్, మేము మీతో నష్టం, ఢిల్లీకి వస్తాం. మీరు రమ్మంటే ఎక్కడికైనా వస్తాం. కానీ డెవలప్మెంట్ విషయంలో మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రయత్నంలో లోటు లేదు. మా ప్రయత్నంలో, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో లోటు లేదు. ఆయన కష్టపడుతున్నాడు. వారంలో 5 రోజులు ఆర్మూర్ ప్రాంతంలో కేటాయించి ఆర్మూర్ పట్టణాన్ని, ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నిన్ననే మీరు చూసేరచ్చు, మీడియా మిత్రులు కూడా, ఏ రోడ్డుకు ఎన్ని ఫండ్ తెచ్చినా అనేది మన గ్రూపులలో కూడా మేము పెట్టినాం. మన మాజీ చైర్మన్ గారు అన్నట్టు 37 కోట్ల రూపాయలు కూడా TFIDC నుంచి మాకు ఆగిపోయినాయి. అవి కూడా రిలీజ్ చేయించడానికి మా అన్న
వినయ్ అన్న 2 నెలల నుంచి కష్టపడి నిన్ననే కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసినాం మా కమిషనర్ గారి ద్వారా. అది కూడా తొందరలోనే అమౌంట్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా రైతులు నానా గోసపడ్డారు. గిట్టుబాటు ధర ఇచ్చిండ్రా, రైతులు కొనుగోలు చేసిండ్రా వరి ధాన్యాన్ని. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, కేంద్రం కొనాలి అంటే రాష్ట్రం కొనాలి, రాష్ట్రం అంటే కేంద్రం కొనాలి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసి వర్షాకాలం వచ్చి వర్షం తడిచిపోయి రైతులు కష్టాలు నష్టాలు అనుభవించి చెప్పిన ప్రకారం గిట్టుబాటు ధర వస్తున్నదా? మా మేనిఫెస్టోలో లేకుండా కూడా 500 రూపాయలు సన్నవడ్లకు బోనస్ ఇస్తాన్నాం, వస్తున్నాయా? ప్రతి రైతు ఈ రోజు సంతోషంలో ఉన్నారు. గ్యారంటీలు ఇస్తలేరు, చేస్తలేరు. గ్యారంటీలు ఎవరండి? వచ్చిన నెల లోపు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం. ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. వితౌట్ రేషన్ కార్డు లేకుండా గృహజ్యోతి కింద ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పట్టణ దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం జిల్లా కేంద్రంలో 2K రన్ నిర్వహించిన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, అనంతరం మహిళా సమైక్య సభ్యులతో పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రం అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. నేటి నుండి 9వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాలతో అలంకరించడం జరుగుతుందన్నారు. సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలను తేదీ డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహించి తలపెట్టింది. ప్రతి వార్డులో కూడా మన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ను టేకప్ చేయడం అనేది జరుగుతుంది. పట్టణ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ పట్టణ దినోత్సవంలో భాగంగా మనకు రేపు 2K రన్ అనేది మన దగ్గర పెట్టారు, కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టేసుకుంటామని చెప్పారు. కాబట్టి ఆ 2K రన్ అనేది మన దగ్గర చేయట్లేదు. మనము ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైనా ఒక దగ్గర చేసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి నిజామాబాద్ పట్టణ కేంద్రంలో జరుగుతున్నది. మన దగ్గర మొదటగా రేపు 10 గంటల నుంచి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి 1 గంట వరకు మన మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు వైద్య శిబిరం అనేది నిర్వహిస్తున్నాం రేపు. అలాగే 11 గంటలకు స్వయం సహాయక సంఘాల మహిళలతోటి మనము ర్యాలీ కూడా భారీ ఎత్తున ర్యాలీ ప్లాన్ చేస్తున్నాము. అది కూడా 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. కనీసం ఒక 300 మందితోటి చేయాలనేది మేము ప్లాన్ చేసుకున్నాము. ఇచ్చిన 6 గ్యారంటీలను గాలికి వదిలేసి 66 మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన కొనసాగిస్తుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు జెస్సు అనిల్ కుమార్, కల్కోట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ గ్యారంటీలపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గంగాధర్, అనిల్ కుమార్లు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 11 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ పాలనను నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టి ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ను ఎన్నుకుంటే కాంగ్రెస్ పార్టీ సైతం పాత సీసాలో కొత్త సారా మాదిరిలా మారిందని, యథావిధిగా సమస్యలు తాండవం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ గ్యారంటీల గారడితో 6 అబద్ధాలు, 66 మోసాలు చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని, సంవత్సర కాలంలో ఏ గ్యారంటీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. విద్యార్థులకు ఇస్తున్నటువంటి అన్ని రకాలైన సదుపాయాలు కానివ్వండి, ఆడబిడ్డలకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు కానివ్వండి, ఈరోజు మనం చూస్తూ ఉంటే అన్నిట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. దానిలోనే భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రజలకందరికీ పిలిపిస్తుంది. ఏదైతే మీ మోసపూరితమైన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ చేసిందో మీ పోరుపాటలో మేము మీకు వెన్నంటూ ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మా దృష్టికి తీసుకురమ్మని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 6 గ్యారెంటీలు, 66 మోసాలు, అంటే 6 అబద్ధాలు, 66 మోసాలు పేరిట భారతీయ జనతా పార్టీ ఒక బ్రహ్మాండమైన కరపత్రాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు రావడం జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను సైతం దేశమంతా నెరవేరుస్తూ ఉందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 6 గ్యారెంటీలు 100% అమలు కాకపోవడం సిగ్గుచేటన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపి బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తారని,
ఆర్మూర్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శులు వేణు, యుగంధర్, ఉపాధ్యక్షులు రాజేశ్వర్, ప్రకాష్, బీజేపీఎం పట్టణ కార్యదర్శి ఉదయ్, ఓబీసీ మోర్చా పట్టణ కార్యదర్శి దక్షిణామూర్తి, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీదట కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇప్పటి ప్రభుత్వం మూసి పేరు మీదట కోట్ల రూపాయలు దగా చేస్తున్నది తెలంగాణ ప్రజలకు. మరి మీరు ఏం చేశారయ్యా అంటే ఏమన్నా అంటే రైతు పండుగ చేసుకుంటున్నాం. మీరు పండుగ చేసుకుంటారు, రైతు పండుగ కాదు అది, మీరు కాంగ్రెస్ పండుగ. మీ జేబులలో డబ్బులు ఎలా రావాలా, అవినీతి ఎలా, మీ డబ్బులు ఎలా రావాలనేటటువంటి విషయం పైన మీరు ఆలోచిస్తుంది తప్ప మరేది కాదు అని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నానాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సిద్ధులగుట్ట ఆలయ ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. అదేవిధంగా సిద్ధులగుట్టపై నిర్మించే కాటేజీ నిర్మాణానికి సైతం దాతలు ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. మరొకసారి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే అందరికీ అన్నప్రసాదం దొరుకుతుంది కాబట్టి మా వాలంటీర్లు 34 మంది పిల్లలు కూడా చురుగ్గా సేవ చేస్తున్నారు. సహకరించండి, తోసుకోకండి, లైన్లో దయచేసి అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ప్రతి ఒక్కరు తిన్న తర్వాత కూడా గుట్ట మీద మన ప్లాస్టిక్ ఇస్తాను లేకుండా వాటిని నిషేధించడం జరిగింది. అందరికీ ఆరోగ్య దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకుంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ స్టీల్ పళ్ళాలలో వచ్చే స్టీల్ పళ్ళాలలో తిని ఆ ప్లేట్. ఆర్మూర్ మండలంలోని చేపూర్ శివార్లో నేషనల్ హైవేపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హార్వెస్టర్ వాహనాన్ని లారీ వెనుక నుండి ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో పోలీసులు చేరుకుని హార్వెస్టర్ లారీ నుండి క్షతగాతులను బయటకు తీసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ వివరాల ప్రకారం కరీంనగర్ నుండి ఆర్మూర్ వైపు వస్తున్న వరి ధాన్యం లారీ చేపూర్ హైవే రోడ్డుపై ముందు వెళ్తున్న హార్వెస్టర్ వాహనాన్ని వేగంగా ఢీకొట్టిందని, ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని, క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించగా హార్వెస్టర్ డ్రైవర్ గంగారాం చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో యూనియన్ జిల్లా కార్యదర్శి గంగాధర్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్మికుల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ కాలగర్భంలో కలిసిపోయాడని, సఫాయి కార్మికులను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 10 నెలలు గడిచిపోయినా కార్మికుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలిలాగానే అక్కడే ఉన్నాయని, వెంటనే ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు అబ్దుల్, పోషెట్టి, గంగాధర్, భానుచందర్, సుధాకర్, లక్ష్మణ్, శేఖర్, రాజన్న, భారతి, గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులున్నారు. డిమాండ్ ఏంటంటే, అయ్యా ఓ మోడీ గారు, మా సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించి కొందరిని శాలువా కప్పినాం, పాదాలు మొక్కినాం, దాంతో మాకు కడుపునింటారు. మీరు నిజంగా సఫాయి కార్మికుల మీద ఏమాత్రం ప్రేమ ఉంటే వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2016 అక్టోబర్ 26 నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది. కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. దాని ప్రకారం ఈ స్వచ్ఛ భారత్లో భాగంగా సఫాయి కార్మికులకు, పంచాయతీ కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వీళ్ళకు తోడుగా నిలవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే సఫాయి కార్మికుల కలకలకు, కోపానికి ఈ ప్రభుత్వం పతనం కాక తప్పదని చెప్పి ఐఎఫ్టీగా హెచ్చరిస్తాము.
ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 26వ వార్డులో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటరీ డ్రైవ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో చెత్త చెదారాలు తొలగించి డ్రైనేజీలు శుభ్రంపరిచారు. 26వ వార్డులో కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్న ఎన్సీఎన్ కథనంపై అధికారులు స్పందించారు. సులేమాన్ నఫీసా మసీదు వద్ద డ్రైనేజీలను మరమ్మతులు చేసి కాలనీని శుభ్రపరిచి తాత్కాలిక డ్రైనేజీలను ఏర్పాటు చేశారు. దీంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్సీఎన్ న్యూస్ ఛానల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో సీఎం సహాయ నిధి ద్వారా ఎందరికో కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా నిలుస్తూ వైద్య ఆరోగ్య పరీక్షలకు సహాయం చేస్తుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి సీఎం సహాయాన్ని దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు ప్రత్యేక చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు చెక్కులు అందే విధంగా చొరవ చూపుతున్న సునీల్ అన్నకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు. వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో ఈ నెలలో జరిగే ఆది మల్లన్న జాతర గోడ ప్రతులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సట్టి అమావాస్య తరువాత ఆది మల్లన్న జాతరను ఘనంగా జరుపుతామని తెలిపారు. వారం రోజుల పాటు ఆది మల్లన్న పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 4వ తేదీ బుధవారం, గురువారం రోజులలో షావా కార్యక్రమం నిర్వహిస్తామని, శుక్రవారం 6వ తేదీన దేవుళ్ళ గంగా స్నానము, శనివారం 7వ తేదీన షిడి రథోత్సవము, ఆదివారం 8వ తేదీన జాతర తీర్థము, 9వ తేదీన ఆది మల్లన్నకు గ్రామస్తులు, ఇతర గ్రామాల నుండి వచ్చిన భక్తులు నైవేద్యాలు సమర్పించుకుంటారని తెలిపారు. రాత్రి తెల్లవారుజామున నాగవెల్లి, అగ్నిగుండాలు దున్నడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో రావాలని గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు గంగారెడ్డి, రాజేశ్వర్, రాములు, గ్రామస్తులు తదితరులున్నారు. ఇందులో భాగంగా 4వ తారీఖు బుధవారము మరియు 5వ తారీఖు గురువారము గ్రామంలో శావ తిరుగును, 6వ తేదీ శుక్రవారం గంగా స్నానం వెళ్ళును, 7వ తేదీ శనివారం బండి సిడే రథము ఊరేగింపుగా జరుగును, 8వ తేదీ ఆదివారం జాతర తీర్థం జరుగును, 9వ తారీఖు సోమవారం నైవేద్యం మరియు రాత్రి నాగవెల్లి అగ్నిగుండము శావ జరుగును. ఇట్టి ఆదిమల్లన్న జాతరలో చుట్టుపక్కల గ్రామాలు బోదపల్లి, వన్నెల్బి, అంసాపూర్, లక్కూర, పడిగల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయోత్సవంగా జరపాలని కోరుచున్నాం. దీన్ని ఈ పోస్టర్లు ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లోకి తెలిసేలా అన్ని పంచుతున్నాం. ఇదే విధంగా మీకు తెలియాలని మేము దీన్ని ఆవిష్కరిస్తున్నాం. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 4 చెక్కులను లబ్ధిదారులకు సోమవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీరెడ్డి ప్రత్యేక చొరవతో చెక్కులు మంజూరు చేయించినందుకు లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నరేష్, నగేష్, గంగాధర్, రాజలింగం, మసరత్, హనుమంత్, గంగాధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినందున ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, కౌన్సిలర్లు సిహెచ్ గంగాధర్, సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, కాంగ్రెస్ నాయకులు నర్సయ్య, అనంతరావు, శ్రీనివాస్, సాదుల్లా, మహేష్, సతీష్, అక్షయ్, విక్రమ్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మోర్తాడ్ మండల కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రామరావు, జిల్లా సెక్రటరీ గిర్మాజీ గోపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 18,000 కోట్ల వరకు రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నందుకు తమకు సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోతార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, జిల్లా సెక్రటరీ గిర్మాజి గోపి, సీనియర్ నాయకులు వైశ్రీ, పట్టణ అధ్యక్షుడు పుప్పాల అశోక్, వీడీసీ అధ్యక్షుడు జక్కం అశోక్, నాయకులు శ్రీధర్ బాబు, నాగభూషణం, నరేష్, రమేష్, అంజద్ తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద వడ్యాడ్ గ్రామానికి చెందిన శ్రీ రేణుక ఎల్లమ్మ భక్తులు అమ్మవారి మాలాధరణ స్వీకరించారని అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ మాలాధరణ స్వీకరించిన భక్తులకు పాటించవలసిన నియమనిష్టలను వివరించారు. విజయవంతంగా అమ్మవారి దీక్షను పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వాములు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం కూడా ఈ కౌండిన్య గోత్రం వారు కలిసి ఈ అమ్మవారికి ప్రీతికరంగా అన్ని నైవేద్యాలు ధూప దీప నైవేద్యాలతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఈ అమ్మవారి కృపాకక్ష ప్రతి సంవత్సరం మాల ధరించుకుంటూ వారి యొక్క అమ్మవారి యొక్క ఆచారాలు పాటిస్తూ మాలధారణ గోదావరి దగ్గర తీసుకొని మాల విరమణ కూడా వారు చేసుకుంటారు. కావున ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ విచ్చేసి ఆ వడ్యార్పు యొక్క ఎన్నికల్లమయ్య కృపాకక్ష పొంది అమ్మవారి అనుగ్రహం అన్న ప్రసాదం అన్నదానం అంటే లేని వారు పెట్టింది అన్నప్రసాదం అంటే ప్రతి ఒక్కరు తింటారు కాబట్టి అన్న ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు పొందగలరని కోరుతున్నాము. జై శ్రీమానవ, జై శ్రీరామ్. బోలో రేణుకెల్లమ్మకి. దేశంలో మహిళలు పిల్లలపై పెరుగుతున్న క్రూరమైన హింసా దాడులను అరికట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా ఈ మెమోరాండాన్ని ప్రధానమంత్రికి పంపివ్వాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మహిళలు పిల్లలపై పెరుగుతున్న క్రూరమైన హింస, సమాజంలో మరియు పని ప్రదేశాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్షను చూసి మేము భారతదేశంలో పురుషులు, మహిళలతో సహా యావత్ కార్మిక వర్గం భయాందోళన చెందుతున్నామని, మహిళలపై అన్ని రకాల వివక్ష, హింసను అంతం చేయడానికి మరియు పని ప్రదేశాలలో మహిళలకు భద్రత కల్పించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియు తరపున డిమాండ్ చేశారు. రోజుకు హత్యలు, అత్యాచారాలు దేశం మొత్తం జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. కార్మికులు ఏదైతే మహిళా కార్మికులు పని ప్రదేశాలలో భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. రక్షణ కల్పించాలన్నది ఈ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న అప్పటికీ కూడా ప్రభుత్వం దీన్ని అరికట్టే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందిందనేది ఇప్పటికైనా మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో వేడెక్కిన రాజకీయం, కొనసాగుతున్న బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైర్. ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు. సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. సోమవారం సందర్భంగా శివనామ స్మరణతో మారుమ్రోగిన సిద్ధులగుట్ట. పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. వినయ్ రెడ్డిని విమర్శించే హక్కు అమ్ముడుపోయిన బీజేపీ నాయకులకు లేదు. నోరు అదుపులో పెట్టుకోవాలని బీజేపీ నాయకులకు హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఛార్జిషీట్ ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. 6 అబద్ధాలు, 66 మోసాలతో పాలన కొనసాగిస్తుందని విమర్శ. ఎన్సీఎన్ వార్తకు స్పందన. 26వ వార్డులో డ్రైనేజీ మరమ్మతులు చేయించిన మున్సిపల్ అధికారులు. హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.